వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. ప్రజాకవి, రచయిత, తెలంగాణ రాష్ట్ర గేయ రచయిత, తెలంగాణ ఆంధ్రశ్రీ అకాల మరణం చెందడం పట్ల ఖమ్మం జిల్లా కేంద్రంలోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ పీపుల్స్ జేఏసీ ఆధ్వర్యంలో ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పీపుల్స్ జేఏసీ కన్వీనర్ దేవిరెడ్డి విజయ్, తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తుల సోమయ్య మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో సాంస్కృతికంగా ఆయన చేసిన కృషి మరవలేనిది. తన రచనల ద్వారా, పాట ద్వారా తెలంగాణ ప్రజలను చైతన్యం చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి. ఆయన జీవితం అంతా పీడిత ప్రజల కోసం, సమాజం కోసం నిస్వార్థంగా పోరాడాడు. తెలంగాణలోని ప్రతి పల్లెను తట్టి లేపిన జై జై హే తెలంగాణ ప్రజల గుండెల్లో ఆయన ఇప్పటికీ ఎప్పటికీ ఉంటారని అన్నారు. ఈరోజు తెలంగాణ సమాజం చాలా బాధపడాల్సినటువంటి దినం. ఎందుకంటే ఒక గొప్ప జనం గుండెల్లో నుంచి వాస్తవాలని తీసి అణిచివేతకు వ్యతిరేకంగా, దోపిడీకి వ్యతిరేకంగా తెలంగాణ సమాజానికి, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ఆట పాటల ద్వారా రచించి జనం గుండెల్లోకి పోయే విధంగా పాటలు రాసి జనాన్ని మేల్కొల్పినటువంటి గొప్ప వాగ్దేయకారుడు అందశ్రీ అన్న. ఆ అందశ్రీ అన్న హఠాత్ మరణం తెలంగాణ సమాజం మొత్తం దిగ్భ్రాంతి చెందింది. దాంట్లో మేము ఆయనతో పాటు ఉద్యమంలో పాల్గొని జైల్లో పోయినటువంటి వాళ్ళం మేం, కేసుల్లో ఇరుక్కొని ఉన్నటువంటి వాళ్ళం మేం, పోలీసు తన్నులు తిన్నటువంటి వాళ్ళం మేం. అందశ్రీ అన్న కూడా అట్లనే ప్రాక్టికల్గా రోడ్ల మీదకి వచ్చి ఆంధ్ర లాఠీలకి, ఆంధ్ర తూటాలకి, ఆంధ్ర దెబ్బలకి గురైనటువంటి మేము ఎట్లాంటి వాళ్ళమో అందశ్రీ అన్న కూడా అట్లాంటి వ్యక్తే. మా మధ్యలో ఈ రోజు లేకపోవటం ఉద్యమకారుల ఐక్య వేదిక తరపున మేము చాలా బాధపడుతున్నాం, చింతిస్తున్నాం. కాబట్టి అందశ్రీ అన్నకి, ఆయన యొక్క కుటుంబానికి కూడా, అందశ్రీ అన్నకి ముఖ్యంగా మేమందరం కూడా ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. మేము ఆయన కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తున్నాం. అందశ్రీ అన్న ఆశయాలు కొనసాగించడం కోసం, అందశ్రీ అన్న ఆశయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఆ ఫలాలు తెలంగాణలో ఉన్నటువంటి అమరవీరుల తల్లిదండ్రులకి, కుటుంబాల వాళ్ళ భార్య పిల్లలకి, అట్లాగనే కేసుల్లో ఇరుక్కొని జైల్లో పడ్డటువంటి ఉద్యమకారులకు అందాలనేదే అందశ్రీ అన్న ఆశయం, అందశ్రీ అన్న కోరిక, అందశ్రీ అన్న లక్ష్యం. ఆ లక్ష్యం నెరవేరలేదు కాబట్టి మేము ఖచ్చితంగా ఆ లక్ష్యాన్ని నెరవేర్చడం కోసం మళ్ళీ ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. గతంలో కేసీఆర్ గారు చేసిన తప్పు ఈ గవర్నమెంట్ చేయొద్దని చెప్పి మేమందరం కూడా, అందశ్రీ అన్నతో పాటు మేమందరం కూడా ఆయన పిలుపునందుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం మేము ప్రయత్నం చేసినాం. హామీలు ఏవైతే ఇచ్చారో కాంగ్రెస్ పార్టీ, ఆ హామీలు నమ్మినటువంటి ఉద్యమకారులు కానీ, తెలంగాణ సమాజం కానీ అధికారంలోకి తీసుకురావడం జరిగింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళు ఎవరో కొంతమంది వ్యక్తులకి సాయం చేస్తున్నారే తప్ప అసలు సిసలైన ఉద్యమకారులకు కానీ, అమరవీరుల కుటుంబాలకు కానీ తెలంగాణ ఫలాలు అందట్లేదు. కాబట్టి మా ఉద్యమం మళ్ళీ కొనసాగుతుందని చెప్పి ఖచ్చితంగా వాళ్ళందరికీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి నిధులు కేటాయించి ఈ ఫలాలు అందించేంత వరకు, అందశ్రీ అన్న ఆశయం నెరవేరేంత వరకు కూడా మేము కొనసాగిస్తామని చెప్పని ఈ అమరవీరుల స్తూపం దగ్గర ఈరోజు అందశ్రీ అన్న సంతాప సభలో మేము ప్రతిజ్ఞ చేస్తున్నాం. మేము ఖచ్చితంగా కూడా ఈ గవర్నమెంట్ మెడల్ వంచుతాం, రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చేంత వరకు మేము పోరాటం చేస్తామని చెప్పని ఈ సందర్భంగా మేము ప్రతిజ్ఞ చేస్తూ సెలవు తీసుకున్నాం. జై తెలంగాణ, అమరవీరుల ఆశయాలను అందశ్రీ అన్నకి, అందశ్రీ అన్నకి థ్యాంక్ యూ. ప్రజల కోసమే, పీడిత ప్రజల కోసమే తన చివరి ఊపిరి శ్వాస వరకు పాడి రాసినటువంటి వ్యక్తి అందశ్రీ. ఇవాళ అందశ్రీని లేని తెలంగాణని మనం చూడలేము. అనేక పాలకుల ప్రలోభాలకు లొంగకుండా నిస్వార్థంగా, నిజాయితీతో తను అనుకున్నటువంటి లక్ష్యం చేరే వరకు నిలబడినటువంటి వ్యక్తి ఇవాళ అందశ్రీ. ముఖ్యంగా ఇవాళ మన మిత్రులు చెప్పినట్టుగా జై జై హే తెలంగాణ ఇవాళ పాటని తెలంగాణ స్వరాష్ట్రానికి అందించినటువంటి ఒక గొప్ప వ్యక్తి, చదువు రానటువంటి వ్యక్తి ఇవాళ తెలంగాణ గేయాన్ని రచించినంటే ఇవాళ తెలంగాణ ఉద్యమానికి ఉన్నటువంటి చరిత్ర ఎలాంటిదో ఒక అందశ్రీ ద్వారా మనకు అర్థమవుతా ఉన్నది. ఇవాళ మేము ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున నడుస్తున్నప్పుడు
తెలంగాణ విద్యార్థులపైన, తెలంగాణ బిడ్డలపైన వందలాది లాఠీ చార్జీలు, కేసులు ఇవాళ వాటికి వ్యతిరేకంగా మాతో పాటు వెముకలు విరిగే చలిలో ఇవాళ ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల మెట్ల మీద కూర్చొని జైబోలో తెలంగాణ గల గద్దెలా జడివాన అని చెప్పేసి వారం రోజుల పాటు మాతో పాటు కూర్చుని పాటలు రాసినటువంటి చరిత్ర మాకు గుర్తుకొస్తా ఉన్నది. అందశ్రీ నిజంగా నిక్కసైనటువంటి కవి, ఒక ప్రజా కవి, ఒక మచ్చైనటువంటి కవి ఇవాళ అందశ్రీని కోల్పోవడం తెలంగాణ ఉద్యమానికి, 4 కోట్ల తెలంగాణ ప్రజలకు తీరని లోటుగా భావిస్తూ ముఖ్యంగా ఖమ్మం జిల్లా ప్రజలుగా అందశ్రీకి వినమ్రంగా నివాళులర్పిస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. అందశ్రీని తెలంగాణకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలంగాణ సమాజాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప కవి కామ్రేడ్ అందశ్రీ. ఇవాళ అందశ్రీ లేకపోవడాన్నే ఇవాళ తెలంగాణ సమాజం జీర్ణించుకోవడం లేదు. ఇవాళ పాట చాలామంది రాస్తారు, కానీ మొత్తం సమాజాన్ని మీద ఒక ప్రభావం పడే అద్భుతమైన గొప్ప పాటలు అవి మూలాల్లోంచి తీసుకొచ్చి రాసిన ఒక గొప్ప కవి. ఇవాళ మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు అన్న పాట ఇవాళ లక్షలాది మంది తమ సెల్ ఫోన్లలో రింగ్ టోన్లుగా వాడుకున్న సందర్భం మనందరం చూసాం. అందుకని ఇవాళ మానవ సమాజంలో మానవ విలువలు మాయమైపోతున్న వాటి మీద, అదేవిధంగా సమాజంలో పాలక వర్గాల యొక్క దుర్నీతి ఇవాళ వేరు రూపాల్లో ప్రజల మీద అణిచివేత కొనసాగిస్తున్న సమయంలో తన పాటని, తన యొక్క నికార్సైన గళాన్ని ఎక్కడ కూడా రాజీ పడకుండా తన చివరి శ్వాస వరకు వినిపించిన గొప్ప కవి తను అందరిలాగానే అక్షరాలు నేర్చుకొని తర్వాత కవిత్వం రాయలేదు. కవిత్వం నేర్చుకొని తర్వాత వాటికి అక్షరాలు అద్దిన ఒక గొప్ప మహనీయమైన కవి ఆయన ఇవాళ లేకపోవడం తెలంగాణ సమాజానికి తీవ్ర లోటు. జోహార్ అందశ్రీ గారికి, జోహార్ అందశ్రీ గారికి నా వ్యక్తిగత పరిచయం. అనగారిన వర్గాల నుంచి వచ్చి అక్షరాలు లేకోకుండా కూడా తన గళాన్ని వినిపించిన ఒక మహానుభావుడు ఆయన. ఎందుకంటే ఏ మాట అయితే మాట్లాడిందో అది 100కి 100 మంది హృదయాలని తట్టినట్టుండేది. ఇప్పుడు చెప్పిన జయహో పాట కానివ్వండి, లేకపోతే ఊరు పాట కానివ్వండి. అంటే ఇతను ఎందుకంటే కష్టాల నుంచి పెరిగింది కాబట్టి ఆ యొక్క కవిత్వం కూడా ఆ విధంగానే ఉన్నది. అట్లా ఉండటం వల్ల జనాన్ని ఆకర్షింపబడ్డది. మన తెలంగాణ ఉద్యమంలో ఇది మనం 100 మాటలు చెప్పచ్చు. నియామకాలు, నిధులు, నీరు అనే మాటల్ని చాలా స్పష్టంగా చెప్పగలిగిన పాటల్లో. దాంతో జనకవేండు, ప్రజాకవేండు వీళ్ళందరి గుండె నిలబడ్డాడు. అలాంటి మహానుభావుడు ఇంత త్వరగా అసలు స్వర్గస్థులైతే నుంచి పనుకోలేదు. వారికి మా తరఫున ఎందుకంటే ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తూ వారికి, వారి కుటుంబానికి జోహార్లు తెలుపుతున్నాను. మళ్ళీ తెలంగాణలో నువ్వు పుట్టాలన్నా, మళ్ళీ తెలంగాణలో నీవు పుట్టాలన్నా, చూడా చక్కాని తల్లి చుక్కల్లో జాబిల్లి, నవ్వుల్లో నాగా మళ్ళీ నా పల్లె పాలవల్లి. ఓకే అన్న, అందరికి నమస్కారం. అందశ్రీ గారితో నాకు ఒక చిన్న అనుభవం ఉన్నది, అది పంచుకోవాలి మీతోటి. అందశ్రీ గారి యొక్క కాలం చాలా విలువైంది. ఎందుకంటే ఆయన ఎంతమంది ఎట్లా ఉంటాయో కానీ కులానికి సంబంధించినటువంటి కాలం కాదు అందశ్రీ గారి యొక్క కాలం. ఎందుకంటే ఒక సందర్భంలో ఒక వ్యక్తి, ఒక నాయకుడు, నాకు ఒక కుల సంఘపు నాయకుడు తమ్ముడు నాకు అందశ్రీ గారితో మా కులానికి సంబంధించి పాటలు రాయాలంటే అలా రాసి పేపర్లలో తట్టల మీద అమ్ముకునేటోళ్ళు చాలా మంది ఉంటారు. నేను కులాల మీద రాయను, ప్రజల యొక్క బాధల మీదనే రాస్తాను, ప్రజల చైతన్యపరిచే పాటలు రాస్తా తమ్ముడు అని చెప్పినటువంటి వ్యక్తి మహానుభావుడు మన అందశ్రీ గారు. కానీ ఒక భక్త రామదాస్ కళాక్షేత్రంలో నెల వెన్నెల కార్యక్రమంలో మాయమైపోతున్నాడమ్మ అన్న పాట అన్నగారి ముందు పాడినప్పుడు, అరే బిడ్డ ఈ గొంతుకు నాకు ఎందుకు తగలలేదురా నేను ఆ సినిమాలలో పాటలు రాసేటప్పుడు అని నన్ను అభినందించినటువంటి సందర్భం కూడా ఉంది. అన్నకి విప్లవ జోహార్లు తెలియజేసుకుంటూ, మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు, 100కో కోటికో ఒక్కడే ఒక్కడు, 100కో కోటికో ఒక్కడే ఒక్కడు, ఆడ ఉంటాడో కాని కంటికి కనరాడు, మాయమైపోతున్నాడమ్మా మనివెన్నవాడు, ఓ కైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు, నిలువెత్తు స్వార్థము నీడలా వస్తుంటే చెడిపోక ఏమైతాడమ్మా, చెడిపోక ఏమైతాడమ్మా, చెడిపోక ఏమైతాడమ్మా,
ఆత్మీయ బంధాలు ప్రేమ సంబంధ దిగజారుతున్నాయోయమ్మ పెనువీరి అనువాస అంధకారములోన పెనునీతి అభివాస అంధకారములోన చిక్కిపోయి మనిషి శిథిలమవుతున్నాడు మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. అందశ్రీ గారు నిజంగా గ్రామాలల్లో ఊర్లల్లో అన్ని కులాలను ఏకం చేస్తూ చైతన్యం తెచ్చినటువంటి పాట ఇందాక చూడా చక్కని తల్లి అయితే కొమ్మ చెక్కితే అమ్మరా కొలిచి మొక్కితే అమ్మరా ఇలాంటి పాటలే కాకుండా తెలంగాణ సమాజాన్ని మేల్కొల్పినటువంటి అందశ్రీ గారి పాటలు ఎప్పటికీ చిరస్మరణీయంగా మన మదిలో ఉంటాయి, మన ప్రజలను చేతన పరిస్థితిని తెలియజేసుకుంటూ జోహార్లు అందశ్రీ గారికి, విప్లవ జోహార్. ప్రజా వాగ్వేయకారుడు, ప్రజాకవి, తెలంగాణ ఉద్యమానికి పాట ద్వారా ఊది ఊది పెద్ద ఎత్తున ప్రజల్ని విద్యార్థుల్ని కదిలించేటువంటి మహనీయుడు ఈరోజు చనిపోవటం అనేది తెలంగాణ సమాజానికి, సాహితీ సమాజానికి, తెలుగు ప్రజానీకానికి కూడా తీరని లోటు. ఇవాళ అనేక మంది కవులు, కళాకారులు తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం అయ్యారు. ఆ తదనంతరం తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన కొనసాగకపోతే చాలామంది కవులు, కళాకారులు మౌనంగా ఉంటే, కానీ అందశ్రీ వారు మాత్రం ప్రజల పక్షాన, ఉద్యమ ఆకాంక్షల పక్షాన చివరిదాకా నిలబడి ప్రజల ఆకాంక్షల్ని చెప్పినటువంటి మనిషి. అటువంటి ప్రజల తరపున నిలబడేటువంటి మనిషి, దమ్ము ధైర్యం ఉన్న మనిషి, వెన్నుముకతో ఆలోచించగలిగే మనిషి, పాలక వర్గాలను కూడా తన పాట ద్వారా ప్రశ్నించేటువంటి మనిషి ఇవాళ తెలంగాణ సమాజానికి, సాహితీ సమాజానికి, ఉద్యమ పోరాటాలకి, ప్రజాస్వామిక ఉద్యమాలకి తాను లేకపోవటం తీవ్రమైన లోటుగా సిపిఎంఎల్ మాసలైన్ భావిస్తూ ఆయన మృతికి జోహార్లు అర్పిస్తూ ఆయన మనకి ఏదైతే ఇచ్చారో సమసమాజం కావాలి, అందరూ సమానత్వంగా ఉండాలి, ఏ రకమైనటువంటి వివక్షతలు లేని సమాజం కావాలని కోరుకు ఆయన పాటల్లో రాశాడు. సామ్రాజ్యవాద పెట్టుబడిదారి సమాజంలో నలిగిపోతున్న మనిషితనాన్ని, మానవత్వాన్ని కూడా నిలబెట్టాడు. దాన్ని మనం ఆదర్శంగా తీసుకొని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయనకి మరొకసారి జోహార్ అర్పిస్తూ ముగిస్తా ఉన్నాం. తెలంగాణ ప్రజానీకం గొంతు మోగబోయింది. తెలంగాణ ప్రజల యొక్క సహకారం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో తన పాట, తన రచన చాలా అంతర్భాగమైంది. ఈ సమాజం యొక్క పోకడలకి, మనిషి యొక్క విలువని, మానవీయ కోణంలో మనిషి ఎలా బతకాలనే దాంట్లో కూడా అందశ్రీ పాత్ర చాలా గణనీయమైంది. ముఖ్యంగా ఖమ్మం జిల్లాకి అందశ్రీకి అవినాభావ సంబంధం ఉంది. ఖమ్మం జిల్లా కోర్టుకి మా అందశ్రీ గారికి అవినాభావ సంబంధం ఉంది. అందశ్రీ గారు రచన జయ జయ తెలంగాణ గీతాన్ని తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఎవరు చేయని ఒక ఉద్యమ ప్రేరణ జయ జయ తెలంగాణ గీతాన్ని 1550 రోజులు ఆయన గీతాన్ని పాడటం, ఆయన ఆ పాటను చూసి ఖమ్మానికి అనేక సార్లు రావటం, అనేక సార్లు ఖమ్మం కోర్టులో ఉద్యమాల్లో ప్రత్యక్షంగా అనేక సభల్లో ధూమ్ధాం కార్యక్రమంలో పాల్గొనటం, ఆ యొక్క జయ జయ తెలంగాణ గీత యొక్క పాట ద్వారానే ఖమ్మం జిల్లాలో తెలంగాణ ఉద్యమం ఉధృతమైందనడంలో మనం ఏమాత్రం మనం సంకోచించిన అవసరం లేదు. అందువల్ల మీ ద్వారా ఏ తెలంగాణ ప్రజల హక్కులని పాట ద్వారా తన ప్రజలకు చూపించాడో, మానవ విలువల్ని పాట ద్వారా ప్రజలకు చూపించాడో, ఈ సమాజ మార్పు కోసం తన పాట, తన రచన ద్వారా చేశాడో, ఆ విధంగా మనందరం ప్రజా సంబంధ నాయకులందరం కూడా ఆ విధంగా పనిచేసిన నాడే అందశ్రీ గారికి ఘనమైన నివాళిని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.